క్రైస్తవులు దళితులు కాదు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కుల నిర్మూలన జరగాలంటూ మందకృష్ణ బ్రాహ్మణులపై మాటల దాడి మీరు ఎలా చూస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పు అనేది ఉన్నదే ఇచ్చింది. అందులో క్రైస్తవుల గురించి తీర్పు సపరేట్ వచ్చింది కాదు, అది ఉన్నదే. కాకపోతే బ్రాహ్మణులపై దాడి అనేదాన్ని కుల నిర్మూలన జరగాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ గారు ఖచ్చితంగా కుల నిర్మూలన అనేది జరగాల్సిందే. దానికి మేము కూడా సపోర్ట్ ఇచ్చినాం. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న బ్రాహ్మణులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్మోస్ట్ 1936 ఆ ప్రాంతం లోపలనే ద అనిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ రాసిండు. ద అనిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ రాసినప్పుడు అది ఒక అన్డెలివర్డ్ స్పీచ్, అంటే ప్రజలు మొత్తం మీటింగ్లో అది మాట్లాడితే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ సభనే క్యాన్సిల్ చేసినటువంటి సందర్భం. అయితే దాని తర్వాత రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం తర్వాత కులాలు ఏర్పడ్డాయి. కులాలను దేశవ్యాప్తంగా గుర్తించి దాంట్లకు రిజర్వేషన్లు ఇచ్చి ఆ రిజర్వేషన్ల ద్వారానే దేశంలో అందరూ సమానంగా ఎదగాలి అని చెప్పి అంబేద్కర్ గారు సూచించారు. అయితే ప్రస్తుతానికి మందకృష్ణ గారు బ్రాహ్మణులపై చేస్తున్నటువంటి దాడి విషయానికి వస్తే, బ్రాహ్మణులు ముఖ్యంగా దళితుల శత్రువులు కారు. ఇంకేమనంటే బ్రాహ్మణుడు అంబేద్కర్ గారికి తమ పిల్లనిచ్చి గౌరవించినటువంటి సందర్భం. ఇప్పుడు ఒకవేళ బ్రాహ్మణులు ఆ కాలంలో వ్యతిరేకంగా ఉంటే అంబేద్కర్ రెండో భార్య ఆమె బ్రాహ్మణి, అంటే ఆల్మోస్ట్ మాలవాళ్లకు బామ్మాడుదలు అన్నట్టే. ఇప్పుడు మా సొంత కుటుంబంలో 2 అమ్మాయిలను బ్రాహ్మణ్స్ చేసుకున్నారు. ఇక్కడ అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏం లేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం లోపల బ్రాహ్మణులు అంత ప్రమాదకారులేం కారు. మరి ఎవరు శత్రువులు అంటే బ్రాహ్మణవాదం అనేది మనకు శత్రుత్వము. బ్రాహ్మణవాదం ఉన్నటువంటి ఎవడైనా మనకు శత్రువే. ఇప్పుడు ఉన్నటువంటి బాపనులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో, మనకి ఎవరైతే పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారో, మన ఇళ్ళలో పూజలు చేస్తూ ఉన్నారో, రథాలు పెడతా ఉన్నారు, అంటే మన మంచి కోరేటువంటి వాళ్ళు, మీ ఇల్లు వాస్తు ఎట్లా ఉండాలి, మీరు ఏం పేరు పెట్టుకోవాలి అని చెప్పి ఒక సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉన్నటువంటి బాపనులు ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు శత్రువులు కారు. 100% వాళ్ళు ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాలు కోరుకొని వాళ్ళు ధనవంతులుగా ఉంటేనే మాకు ఇన్ని డబ్బులు దొరుకుతాయని కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు మారారు. మరి ఎవరు శత్రువులు అంటే, ఆనాడు ఎవడో మను సిద్ధాంతాన్ని ఫాలో అయి ఆనాడు సతీ సహగణం లాంటి మూతికి ముంత ముడ్డికి చీపురు ఉన్నటువంటి సందర్భాల్లో ఆ టైంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న వాళ్లకు దీనికి ఇప్పుడు ఉన్నటువంటి బాపనులకి ఏం సంబంధం లేదు. ఖచ్చితంగా మోసపూరితమైనటువంటి, అంటే ఈ దేశంలో పేద ప్రజలకు దక్కకుండా సంపద దోసుకున్నటువంటి బ్రాహ్మణవాదం, ఈ దేశంలో కంపెనీలు, ఈ దేశంలో అన్నటువంటి డబ్బు భూములు ఏ బ్రాహ్మణవాదం దగ్గర అవుతున్నాయో, ఏ గుజరాత్ వాళ్ళ దగ్గర అవుతున్నాయో వాళ్ళు మాత్రమే ఈ దేశానికి శత్రువులు, ముఖ్యంగా దళితులకు శత్రువులు. అట్లా కాకుండా ఇలా దళితులము బ్రాహ్మణుల మీద మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి, అంటే ఆనాటి నుంచి బ్రాహ్మణ విధానం అనేది అంబేద్కర్ గారు చెప్పిన తర్వాత మ్యాక్సిమం మార్పు వచ్చింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఫలితాలు ఎన్నెన్నో. అది ముఖ్యంగా విద్యతోని స్టార్ట్ అయింది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఫలితంగా మ్యాక్సిమం 70% మనం ఫలితాలను సాధించడం. ఇక్కడ ఎవరు దళితుల మీద కేసులు పెడతా ఉన్నారు, ఎవరి మీద అట్రాసిటీ కేసులు అవుతూ ఉన్నాయి, ఎవరు అంటే ఈ కులము ఆ కులం అని కాకుండా ఎవరైతే బ్రాహ్మణ భావజాలాన్ని కలిగి ఉన్నారో, అంటే దళితులను అణిచివేయాలి, వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళు మా చెప్పు చేతుల్లో ఉండాలి అనుకున్నటువంటి ఎవడైనా శత్రువే తప్ప, ఇలా కేవలము బ్రాహ్మణుల మీద మనము దాడులు చేసి బ్రాహ్మణుల మీద మనం మాట్లాడి వాళ్ళని కించపరిచి అవమానపరచాల్సిన అవసరం లేదు. ఇలా వాళ్లకు వృత్తులు ఏమి లేవు. వాళ్ళు నిజంగా ఒక గుడిని పట్టుకొని, లేకుంటే ఊర్లలో పెళ్ళిళ్ళ సమయంలోనో, లేదంటే కార్తీక మాసంలోనే ఇల్లు వ్రతాలు అవి చేసుకొని మనం ఇచ్చే దొంగలు గారు, వీళ్ళు దోసుకునే తోళ్ళు అసలే గారు. మనం ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటారు. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఊర్లల్లో ఆ బ్రాహ్మణుడు అయినటువంటి ఒక్కొక్క అయ్యగారు జర మూర్ఖులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రకులం అనుకొని మేము మునగాళ్ళము, మేమే పెద్దోళ్ళం అని చెప్పి విర్రవీగేటువంటి బీసీలు ఉంటారు కొంతమంది. అంటే మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు కాదు. బీసీలో జ్ఞానం ఉన్న వాళ్ళంతా దళితులతో కలిసి పనిచేసి ముందుకు తీసుకుపోతారు. కానీ అత్యంత పనికిరాని మూర్ఖుల బీసీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యగారు ఇంటికి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే, దళితులను ఎట్లా రాణిస్తున్నాం ఇంట్లకు అంటే అయ్యగారులను ఆ బాపనులను కూడా చేయబట్టేటువంటి కొంతమంది నీచులు ఉండరు. తెలివైన జ్ఞానం ఉన్నటువంటి ప్రజలందరూ అవసరం. ఈ దేశంలో ఈ కులాలు అనేటి ఒక పనికిరాని ఎవడో సృష్టించినాయి అని జ్ఞానం ఉన్నాడు తప్ప, పనికిరాని వాళ్ళు ఊరుకోకూడదు చెత్తగాడు ఉంటాడు. వాళ్ళు ఎడగొట్టి వాళ్ళ భయానికి బ్రాహ్మణులు అట్ట చేస్తారు. కానీ నిజంగా నాకు తెలిసి నాకు కనీసం కొన్ని 100 గ్రామాలతో నాకు టచ్ ఉంది. కొన్ని 100 మంది అయ్యగారు నాకు టచ్లో ఉన్నారు. టచ్లో అంటే నేను చూసిన కదా, మనం తిరిగిన వాళ్ళు మ్యాక్సిమం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలా మందకృష్ణ గారు బ్రాహ్మణులపై పోరాటం చేస్తే ఇక్కడ కుల నిర్మాణంలో జరగదు.
బ్రాహ్మణులు వాళ్ళ వృత్తిలో భాగంగా వాళ్ళ బతుకుదెరులో భాగంగానే చేస్తూ ఉన్నారు వాళ్ళ వృత్తి. ఇలా బ్రాహ్మణులు మన శత్రువులు కాదు, బ్రాహ్మణ భావజాలం మన శత్రువు. బ్రాహ్మణ భావజాలం ఎక్కడ ఉందంటే అది ఆర్ఎస్ఎస్లో ఉంది. బ్రాహ్మణ భావజాలం ఎక్కడ ఉందంటే ఇప్పుడు నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఉద్యోగాలు లేకపోవడం బ్రాహ్మణ భావజాలమే. ఈ దేశానికి అప్పులు చేయడం బ్రాహ్మణ భావజాలమే. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలు ఆయిల్ నుంచి పెట్రోల్ నుంచి ఇక రైల్వేల నుంచి ఉన్న వ్యవస్థలు మొత్తము గుజరాత్ ముఠకు కట్టిపెట్టడమే బ్రాహ్మణవాదము. ఇవన్నీ కలిపే ఈ బ్రాహ్మణవాదము అత్యంత ప్రమాదకరమైంది. నేను ఒకటి దళితులకు కానీ బహుజనులకు కానీ నేను ఒక పిలుపునిస్తూ ఉన్నా. వెనకటికి మాట్లాడినట్టు బాపనోళ్ళు శత్రువు, బాపనోళ్ళు పాటలు ఎన్నెన్నో రాశారు. నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం, నాకు ఉన్నటువంటి సొసైటీలో మనం చూస్తున్నటువంటి బాపనులు బ్రాహ్మణులు మన శత్రువులు కానే కారు. వాళ్ళు మ్యాక్సిమం మంచిగా కోరుతారు. ఇప్పుడు ఉన్నటువంటి బాపనులు మంచిగా కోరుతారు. తెల్లవారుజామున లేవమంటారు, తెల్లవారుజామున పూజలు ఉంటాయి. ఇల్లు రథాలకు పోతే 4 గంటలకు 5 గంటలకు స్నానం చేసి ఇంటి వాళ్ళు అందరికన్నా ముందు వచ్చి కూర్చొని అవన్నీ ఏర్పాట్లు చేసి ఎట్లా అంటే జ్ఞానం లేని వాళ్ళకి ఎట్లా చేయాలి, ఎట్లా అంటే పూజలు ఎట్లా చేయాలి, ఏ విధంగా నీట్గా ఉండాలి, ఏమేం తేవాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, ఎలా గౌరవించుకోవాలి, ఎలా అందరినీ కలపాలి అన్నటువంటి అనేక విషయాలు వాళ్ళు ట్రైన్డ్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ ఆ విధానంగా పోతూ ఉంది. అయితే ఇంకో విధానం వాళ్ళే ఎందుకు పూజలు చేయాలి, మనం ఎందుకు చేయకూడదు? అఫ్కోర్స్ రెడీగా ఎవరని ఉంటే చేయొచ్చు. చాలామంది బాపనోళ్ళ కన్నా ఎక్కువ చదివేతోళ్ళని తీసుకుంటే ఇప్పుడు మా కదియ కృష్ణ గారు ఉన్నారు, అద్భుతమైనటువంటి పద్యాలు పడతారు, శ్లోకాలు పడతారు. నేను అయ్యగారు అంటే ఏం వద్దన్నారు ఆయన ఎవరు. మ్యాక్సిమం ఇలా ముఖ్యంగా అయితే దళితులకు ఎవరు అయ్యగారులు వాళ్ళకే ఉన్నారు. ఈ విధంగా నేను ఎందుకంటున్నానంటే ఒక వర్గము ఇంకొక వర్గాన్ని, ఒక కులం ఇంకో కులాన్ని, లేకుంటే ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేయడం మన భారతదేశానికి శ్రేయస్కరం కాదు. ఫస్ట్ అంటే దళితులు బాపనోళ్ళ మీద దాడి చేయడం అనేది ఇంకా మంచిది కాదు. మనకు బాపనోళ్ళు శత్రువులు కారు. మన శత్రువులు ఒకరు ఎవరయ్యా అంటే బ్రాహ్మణ భావజాలం కలిగి ఉండే, అంటే దోపిడీ చేసి పేదోళ్ళను దోషవాడు, లేకుంటే ఈ దేశాన్ని దోషవాడు, లేదంటే దళితులు అంటరానిగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా మన శత్రువులే. ఖచ్చితంగా గుళ్ళల్లో పూజారిగా ఉండే విషయానికి వస్తే ఖచ్చితంగా ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళు ట్రైనింగ్ చేయొచ్చు, వాళ్ళ శ్లోకాన్స్ నేర్చుకొని ఆ విధంగా పర్ఫెక్ట్ అయి ఉంటే ఇప్పటికైనా ఎవరెవరు ఎంతమంది అయితే బ్రాహ్మణ ఆ వేద పాఠశాలనే ఉంటాయి వాళ్ళు ఆ ట్రైనింగ్ మొత్తం నేర్చుకొని పోయే వాళ్ళు ఉంటే పోవచ్చు, అందులో దానికి ఏం డౌట్ లేదు. కానీ నేనేం చెప్తా ఉన్నానంటే ఇప్పుడు ఒక వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటము ఖచ్చితంగా తిరబడాలి. దళితులకు బ్రాహ్మణులకు మాత్రం శత్రుత్వం లేదు, ఉండకూడదు. మరి ఆనాడు ఊరవతల ఉంచిర్రు, అంటరానితనం పెంపొందించారంటే ఎవడో ఒక గాడిద కొడుకు రాస్తే అది ఇంత స్ప్రెడ్ అయింది. మన వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వల్ల, చదువుకోవడం వల్ల, చెప్పడం వల్ల, వీళ్ళకి తెలియకపోవడం వల్ల, వాళ్ళు చదువుకోవడం వల్ల వీళ్ళు ముందుకు వచ్చి చేయలేదు. అటు పైనుంచి అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున కులాలు పోవాలని ప్రయత్నం ఏం చేయలేదు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత, పోలీస్ స్టేషన్లు వచ్చిన తర్వాత, కోర్టులు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. కలిసి పనిచేయాలి. ఖచ్చితంగా నేను ఇంకో పిలుపు కూడా ఇస్తూ ఉన్నా, బ్రాహ్మణులకు అండగా ఉండండి, దళితులు బ్రాహ్మణులకు అండగా ఉండండి. ఈ దేశంలో బలహీనంగా ఉన్న ఎవరికైనా మనం అండగా ఉండాలి. ఈ దేశంలో అందరిని కాపాడి దుర్మార్గుని దుర్మాడాలి, మంచి పని చేసే వాళ్ళని కాపాడుకోవాలి. అది మన బాధ్యత, అది దళితులుగా మన బాధ్యత. అది చేయకుండా ఇంకేదో శత్రువు చేసి బ్రాహ్మణుల గుళ్ళల్లో పూజారి పనిచేస్తామంటే పిల్లని కూడా ఇయ్యాడు. ఎందుకంటే రోజు రావు పైసలు. వాడు వేస్తే ఎవడో ఇది పూజకు ఊళ్ళో డబ్బులు ఉన్నోడు 5-6 మంది వస్తారు. 5-6 మంది వస్తే 10 రూపాయలు 20 రూపాయలు పల్లెమూల పెట్టిపోతారు. ఆయన జీతం 5,000 కూడా ఇయ్యారు గుళ్ళు ఉంటే. మొత్తం కలిసి 20-30 వేలు కూడా రాదు. దానికి పరిశానే ఉంటుంది, అంత ఈజీగా ఏముండదు లైఫ్. కాబట్టి ఒక పని చేసుకునే వాడిని నేనేమంటానంటే ఏ వర్గమైనా కావచ్చు, అది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఒక వర్గంపై దాడి చేయకూడదు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? మరి అద్భుతంగా పని చేయాల్సింది పార్లమెంటు, అద్భుతంగా పని చేయవలసింది కుల నిర్మూలన కోసం. ఇలా మందకృష్ణ గారు పోరాటం చేయాల్సింది ఎవరి మీద పోరాటం చేయాలి? ఇలా ప్రధానమంత్రి మీద పోరాటం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి సెగదాకాలి, కుల నిర్మూలన జరపాలి అని చెప్పి. పేదరికం పోవాలి. కుల నిర్మూలన జరగాలంటే అన్నిటికన్నా ముందు పేదరికం పోవాలి, ఆస్తులు సమానంగా వంచాలి, విద్యా వైద్యం దొరకాలి. ఇదే కుల నిర్మాణం పోతుంది. బాపనోళ్ళు రాసిస్తే ఓ సర్టిఫికేట్ మీద ముద్ర వేసి కొడితే పోయేది కాదు అది. కాబట్టి బ్రాహ్మణుల మీద అనవసరమైనటువంటి దాడులు అంత మంచివి కావాలని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే బాపనోళ్ళు అందరూ వచ్చి కుల నిర్మాణం లేదని సంతకాలు పెడితే వచ్చేది కాదు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో జరగాలి.
ప్రధాన మంచి నిర్ణయం తీసుకోవాలి. పోరాటం కుల నిర్మాణం కోసం చేయాలంటే ఇలా పేదరికం పోవాలి. ఫస్ట్ పేదరికం పోవాలి, అందరూ సమానంగా కావాలి, భూములు సమానంగా ఉండాలి, గౌరవం సమానంగా ఉండాలి. దానికోసం మనం పోరాటం చేయాలి. అంతే తప్ప బ్రాహ్మణుల మీద మనం పోరాటం చేసిన దానివల్ల వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బ్రాహ్మణులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా అత్యంత బ్రాహ్మణులను దళితులకు దూరం చేసే వాళ్ళు మధ్యవర్గాలు ఉన్నారు కొంతమంది. అది మీరు గుర్తెరుగురి. ఊర్లలో కొంతమంది రా వాళ్ళ తానికి నువ్వు ఎట్లా పోతావు, మనోళ్ళు కూడా భయపడి కొంతమంది ఊర్లలో ఏం చేస్తారు, పోరాళ్ళ తానికి పోయి మాట్లాడలేరు. అట్లా అలవాటు అయిపోయింది. అందరి నుంచి ఆ అడ్డున్న వాళ్ళు ఎవరో తెలుసు అందరికీ. కాబట్టి దాని మీద కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బ్రాహ్మణుడు దళితులకు శత్రువులు ఎప్పటికీ కారు. దక్షిణ భారతదేశంలో అంత బలిచినోడు కూడా ఎవరు లేడు. మనకు తెలియని గదే శ్రీధర్ బాబు, గదే గాలికి, ఇద్దరు ముగ్గురు ఎవరు లేరు. కాబట్టి మనం అందరం కలిసి ఉండాలి. తెలంగాణ ఉన్నోళ్ళు ఒకరొకరు శత్రువులు కావద్దు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. మనకు కావాల్సినది అనుకోవాలి. మెయిన్ ఆర్థిక అసమానతలతో ఎదురగాలి. ఇవాళ ఉద్యోగాలు రావాలి. నిజంగా గౌరవంగా ఉండాలి. కులాల కన్నా మనం గౌరవంగా ఉండాలంటే ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే తప్ప ఇంకా ముందుకు పోయే అవకాశం లేదు. బ్రాహ్మణులు 100% మన శత్రువులు కారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోండి. జై హింద్, జై భీమ్, జై భారత్.